మిత్రులారా నమస్తే. నార్త్ వర్సెస్ సౌత్, ఉత్తర భారతం దక్షిణ భారతం రెండింటి మధ్య అగాధం చాలా విషయాల్లో ఉంది. సంస్కృతి, భాష, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, అలాగే రాజకీయపరమైనటువంటి వ్యవహారాలు రెండింటి మధ్య ఘర్షణ వాతావరణం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అఖండ భారతంలో అవిభాజ్యమైనటువంటిది దక్షిణ భారతమైనా ఉత్తర భారతమైనా. కాబట్టి దిక్కు ఏదైనా అన్నిటికీ అఖండ భారతమే దిక్కు. ఇది మన స్థూలమైనటువంటి అభిప్రాయము, స్థిరమైనటువంటి అభిప్రాయం. కానీ ఇప్పుడు ఈ అభిప్రాయానికి గండి కొట్టేటటువంటి పనులైతే జరుగుతున్నాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఇది డీలిమిటేషన్ విషయంలో మొన్న తమిళనాడులో మాట్లాడుతూ అమిత్ షా ఒక బాంబు వేసి వెళ్ళిపోయాడు. అదేమిటయా అంటే ఈ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన అనేటటువంటిది ఏదైతే ఉందో దానివల్ల తమిళనాడు వాళ్ళు ఒక్క ఎంపీ సీటు కూడా కోల్పోరు అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఇది చిన్న అగ్గిపుల్ల వేసినట్టుగా అయింది, కానీ అది ఆజ్యమై కూర్చుంది. రగిలి ఇప్పుడు సౌత్ పరిపాలిస్తున్నటువంటి పార్టీలు, ఆ పార్టీల నాయకులు, ప్రజలు అందరూ కూడా ఆందోళన పడుతున్నారు, కలవరపడుతున్నారు. అమిత్ షా మైండ్లో ఏముంది, అసలు ఈ డీలిమిటేషన్ ఏమిటి? మిత్రులారా, ఈ విషయం ఈ వీడియోలో మాట్లాడదాం. నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. డీలిమిటేషన్ ఏమిటి? జనాభా నిష్పత్తి ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన. ఇది 1951, 1961, 1971 జనాభా లెక్కల ప్రకారం. ఆ తర్వాత దీన్ని పెంచుకుంటూ వచ్చారు. అంటే లోక్సభలో సీట్లు పెంపకం అన్నమాట. ఆయా రాష్ట్రాలకు ఎన్నెన్ని సీట్లు ఉండాలని నియోజకవర్గాల వారీగా. ఉదాహరణకి మొట్టమొదట 51లో జనాభా లెక్క తీద్దాం. మీకు ఒక లెక్క చెప్తాను, చాలా సావకాశంగా వినండి, ప్రశాంతంగా వినండి, విషయం అర్థమవుతుంది. ఈ దక్షిణాది రాష్ట్రాల ప్రజలు, నాయకులు ఎందుకు ఆందోళన చెందుతున్నారు అనేటటువంటిది ఒకటి మీకు చెప్తా. 51 జనాభా లెక్కల ప్రకారం 36.1 కోట్లు అయితే అప్పుడు 494 లోక్సభ సీట్లు ఉన్నాయి. అలాగే 61 లెక్కల ప్రకారం 43.9 కోట్ల జనాభా ఉంటే ఆ రేషియో ప్రకారం ఎంత పెరిగింది? లోక్సభలో సీట్ల సంఖ్య 522 అయింది. ఆ తర్వాత మళ్ళీ 71లో లెక్కల ప్రకారం, జనాభా లెక్కల ప్రకారం 54.8 కోట్లు జనాభా లెక్కలు తీస్తే రాష్ట్రాల వారీగా 543 అయింది. అక్కడితో ఆగిందండి. మిత్రులారా, 71 సెన్సెస్ తర్వాత 73లో ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేది జరిగింది. అక్కడితో ఆగింది. ఎందుకు ఆగింది అంటే జనాభా రేషియో ప్రకారం చూస్తే సౌత్కి నార్త్కి చాలా తేడా వచ్చేస్తుంది. సౌత్లో దక్షిణాది రాష్ట్రాల్లో శిశు సంక్షేమం, మహిళా సంక్షేమం, హెల్త్ కేర్ మొదలైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడమే కాదు, ఈ పాపులేషన్ కంట్రోల్ విషయంలో కూడా చాలా ముందుంది సౌత్. ఈ విషయంలో చాలా వెనకబడి ఉంది నార్త్. కానీ పాపులేషన్ పెంచడంలో మాత్రం చాలా ముందుంది నార్థరన్ స్టేట్స్. సో ఉత్తరాది రాష్ట్రాలు పాపులేషన్ బాగా పెరిగిపోతుంది. సో ఈ విధంగా చూసుకుంటే పాపులేషన్ రేషియో చూసుకుంటే మరి ఆ రేషియో ప్రకారం పెంచుకుంటూ పోతే ఏమవుతుందా అంటే ఉత్తరాది వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అన్నమాట. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా పెరిగిపోతుంది. సో అందుకని ఏం చేశారంటే అప్పుడు సరిగ్గా 73 తర్వాత ఇక వద్దు, ఈ నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ అనే కార్యక్రమాన్ని ఆపండి. సౌత్కి నార్త్కి మధ్య విభేదాలు చాలా పెచ్చరిల్లి ఇది ఒక యుద్ధ వాతావరణానికి దారితీయవచ్చు, సమతుల్యత చెడిపోవచ్చు, బ్యాలెన్స్ అనేటటువంటిది దెబ్బతింటుంది, ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంకా లేనిపోని ఆజ్యం పోసినట్టు అవుతుంది, యుద్ధ వాతావరణం నెలకొంటుంది అని చెప్పేసి ఆలోచించి అప్పట్లో ఏం చేశారయ్యా అంటే ఒక 25 years
వరకు బ్యాన్ చేశారు. దానికి సంబంధించి 42nd అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారు ఇందిరామ గాంధీ హయాంలో. ఆ 25 years తర్వాత అది ఎప్పటికి అయిపోతుంది? 2000కి అయిపోతుంది. 2000 తర్వాత మళ్ళీ డీలిమిటేషన్ చేయాలి యాజ్ పర్ సెన్సస్. తర్వాత ఎప్పుడు జరిగింది? 2011లో జరిగింది. అంతకుముందు 2000లో ఈ 25 years బ్యాన్ అయిపోయింది కదా 42nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం. తర్వాత పునర్విభజన చేయాలి కదా. అప్పుడు మళ్ళీ వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు కూడా ఇదే ఆలోచించి, వాజ్పేయి గారు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆయన కూడా ఏం చెప్పాడంటే, నార్త్ పాపులేషన్ విపరీతంగా పెరిగిపోతుంది, జనాభా కంట్రోల్లో సౌత్ అనేటటువంటిది ముందుంది. ఇది ఈ విధంగా మనం ఈ బేసిస్గా, జనాభా బేసిస్గా మనం నియోజకవర్గాల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తే నార్త్ యొక్క ప్రాతినిధ్యం విపరీతంగా ఉంటుంది. ఇది విభేదాలకు దారితీస్తుంది, కల్లోలానికి దారితీస్తుంది, ఘర్షణకు దారితీస్తుంది, వైరుధ్యానికి దారితీస్తుంది అని చెప్పి ఇంకో 25 years ఎక్స్టెండ్ చేశారు 84th అమెండ్మెంట్ ప్రకారం. అది 2026 వరకు ఉంది. 2026కి అయిపోతుంది. మరి 2026 తర్వాత అయినా సరే చెయ్యాలా లేదా అనేటటువంటిది. ఇప్పటికే చాలా వరకు జనాభా పెరిగిపోయింది కదా. 2011లో జరిగినటువంటి సెన్సస్ 2021లో జరగాలి, 10 years తర్వాత. 21లో కోవిడ్ వల్ల జరగలేదు. సో 2026లో పునర్విభజన జరగాలి. ఆ 25 years ఆ బ్యాన్ అనేటటువంటిది కూడా అయిపోతుంది కదా. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకని ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేశారయ్యా అంటే, ఈ డీలిమిటేషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టాలి అని చెప్పేసి ముందుకు వెళ్తున్నారు. దీనికి సంబంధించినటువంటి చట్టాన్ని, బిల్లుని రూపొందించారు. ఈ గొడవ అంతా కూడా మనం ఈ జనరల్ ఎలక్షన్స్కి ముందే మనం చూసాం. అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ వాదన ఏముంటాయా అంటే, మీరు డీలిమిటేషన్ జనాభా నిష్పత్తి ప్రకారం వెళ్ళొద్దు, వెళితే మాకు అన్యాయం అవుతుంది. ఇప్పటికే చాలా విషయాల్లో మాకు గొడవలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయం, భాషాపరమైనటువంటి విషయం, సంస్కృతిపరమైనటువంటి విషయం, వీటిల్లోనే మీరు మా మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని చెప్పి, జనాభా నిష్పత్తి ప్రకారం అయితే మాకు దిక్కే ఉండదు, మాకు ఒక అధికారమే ఉండదు, అసలు ఆ పార్లమెంట్లో మాకు ఒక స్థానమే ఉండదు అని చెప్పేసి దీన్ని ఏ విధంగా లెక్కలకు తీశారంటే, చాలామంది చాలా లెక్కలు తీసి చెప్తున్నారు. భలే విచిత్రంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. అప్పట్లో 10 లక్షల జనాభాకి ఒక ఎంపీ చొప్పున లెక్కగట్టి తీసి ఆ రేషియో ప్రకారం పెంచారు. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది. అదే రేషియోలో తీస్తే ఏమవుతుంది అంటే, దాదాపు 1400 ఎంపీలు అయిపోతారంట, లోక్సభ రాజ్యసభ కలిపితే. ఇక అసలు యూపీ, బీహార్, ఈ రాష్ట్రాలు, రాజస్థాన్, ఈ రాష్ట్రాలు 3 రాష్ట్రాలు కలిపితేనే మొత్తం సగం పైగా సీట్లు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళదే ఆధిపత్యం అయిపోతుంది. అందుకనే దక్షిణాది వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. మీరు ఈ విధంగా వెళ్ళొద్దు, ఈ డీలిమిటేషన్ అనేటటువంటిది వద్దు, జనాభా రేషియోలో వద్దు. మరి ఏ రేషియోలో చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఎలా ఉందో, నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఎలా ఉందో దాని ప్రకారం ఒక రేషనల్ థింకింగ్తో మీరు చేయండి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు అమిత్ షా ఏం చెప్పాడయ్యా అంటే, డీలిమిటేషన్లో తమిళనాడు వాళ్ళకి 39 సీట్లు పార్లమెంట్లో ఉన్నాయండి, మీరు 1 సీటు కూడా కోల్పోరు అన్నాడు. అంతేగాని నార్త్ అంటే ఉత్తరాది రాష్ట్రాలకు సీట్లు పెరగవు అని ఆయన చెప్పలే. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిస్తుంటే, ఏ గణాంకాలు ఆయన మైండ్లో ఉన్నాయి, ఆల్రెడీ లెక్కలు తీసేసి ఉంటారని ఆలోచిస్తుంటే, చాలామంది ఒక లెక్క తీశారు. అదేమిటంటే, గతంలో 10 లక్షలకి 1 ఎంపీ సీటు కాబట్టి ఇప్పుడు బహుశా 20 లక్షలకి 1 ఎంపీ సీటు చొప్పున చేస్తారేమో. ఆ లెక్కను చూస్తుంటుంటే జనాభా ఇక్కడ తమిళనాడులో కానీ, లేదా కేరళలో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో అయితే అస్సలు ఇంకా బాగా స్టెబిలైజ్ చేశారు పాపులేషన్ రేట్ని అక్కడ. కానీ చాలా రేషియో అయితే తేడా ఉంది. ఇవాళ హిందూ పేపర్లో ఇచ్చినటువంటి ఎడిటోరియల్ లెక్కలో కూడా చూసుకుంటే, దాదాపు జనాభా లెక్కల ప్రకారం
తమిళనాడులో గ్రోత్ పాపులేషన్ గ్రోత్ 171% ఉంటే బీహార్ పాపులేషన్ గ్రోత్ 233% ఉంది. చూడండి, ఇంచుమించు 100% దగ్గర ఎక్కువ ఉంది. సో ఈ రేషియోలో చూస్తే వాళ్ళకి విపరీతంగా పెరిగిపోతాయని చెప్పేసి, అందుకనే వాళ్ళు 10 lakhs per 1 MP అని కాకుండా 20 లక్షలకి ఒక ఎంపీని తీస్తే ఆ లెక్క ప్రకారం చూస్తే ఈ సదరన్ స్టేట్స్లో కొంచెం ఒక సీటు అటు ఇటులో వీళ్ళు ఇలాగే ఉంటారు అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కానీ యూపీ ఉత్తరాఖండ్ కలిపేయండి, బీహార్ జార్ఖండ్ కలపండి, రాజస్థాన్ కలపండి, ఈ 3 బీహార్, యూపీ, రాజస్థాన్, ఎంపీ ఇవి కలిపితేనే మొత్తం ఎక్కువైపోతాయి. సో 20 lakhs per 1 MP లెక్కన చూసుకున్నా సరే, ఆ లెక్క చూసుకున్నా సరే యూపీ ఉత్తరాఖండ్ కలిపితే 126 మంది ఎంపీలు అయ్యే అవకాశం ఉందని, అలాగే బీహార్ జార్ఖండ్ కలిపితే ఇప్పుడు 54 ఉంది కదా, అప్పుడు దాదాపు 85 అయిపోవచ్చు అని చెప్పేసి, ఇట్లాగా తమిళనాడులో పెద్ద తేడా ఉండదు. కానీ కేరళలో ఇంకా పడుతుంది, తమిళనాడులో కూడా 1-2 సీట్లు పడిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని లెక్కలు తీస్తున్నారండి. ఇది ఇప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాల నాయకుల, రాజకీయ పార్టీల, ప్రజల ఆందోళనకి కారణం అమిత్ షా వేసినటువంటి బాంబు అన్నమాట. మీ సీటు ఒక్కటే మీరు కోల్పోరు అంటే దాని అర్థం యూపీ లేదా బీహార్, రాజస్థాన్ ఇట్లాంటి హిందీ హార్ట్ ల్యాండ్ లాగా మనం చెప్తున్నటువంటి రాష్ట్రాల ఎంపీల సంఖ్య పెరగదని కాదు, సో పెరుగుతుంది. అందుకనే దీని మీద అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేశాడు స్టాలిన్. సో దీన్ని ఏం చేస్తారు మీరు? వెంటనే ఇలా అన్నాడో లేదో అమిత్ షా వెంటనే సిద్ధరామయ్య రెస్పాండ్ అయ్యాడు. మీరు ఒక రేషనల్ థింకింగ్తో వెళ్తారా? డీలిమిటేషన్ అనేటటువంటిది ఏ ప్రాతిపదికన చేస్తారు? జనాభా రేషియో ప్రకారం చేస్తారా, లేకపోతే ఇప్పుడున్నటువంటి లోక్సభ స్థానాల రేషియో ప్రకారం చేస్తారా? ఏ ప్రకారం చేస్తారు? మీకు స్పష్టత ఇవ్వలేదు అని చెప్పేసి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనమాట. మిత్రులారా, ఇప్పటికే సదరన్ స్టేట్స్ నాయకులందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా అన్నాడు కదా, మేము ఇచ్చేది కేంద్రానికి ఎక్కువ, మాకు కేంద్రం ఇచ్చేది తక్కువ. నార్త్ వాళ్ళు ఇచ్చేది తక్కువ, నార్త్ వాళ్ళకి కేంద్రం ఇచ్చేది ఎక్కువ. ఉదాహరణకి నార్త్ వాళ్ళు ₹1 ఇస్తే కేంద్రం నార్త్ వాళ్ళకి ₹10 ఇస్తుంది. మేము ₹10 ఇస్తే మాకు ₹1, ₹2 పడేస్తున్నారు, భిక్ష వేస్తున్నారు. ఆర్థికపరమైనటువంటి ఆఘాతం ఇంత ఉంది. సంపద కూర్చేది మేము, సంపదనంతా తీసుకెళ్ళి దోచిపెట్టేది నార్త్ వాళ్ళకి మీరు కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు. ఈ విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంతరాలు, దోపిడీ, ఆధిపత్యం అనేటటువంటిది కొనసాగుతుంది. ఆ ఆర్థికపరమైనటువంటి అగాధం సౌత్కి నార్త్కి మధ్య ఇప్పటికే ఉంది. అదొక రకంగా నిజంగా నివ్వురు కప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు రాజుకుంటుందో తెలియదు ఇది అగ్గి అనేటటువంటిది. అది అలా ఉంటే భాషాపరమైనటువంటి పెత్తనం, హిందీ పెత్తనం సౌత్ మీద ఆల్రెడీ సమరశంఖం పూరించాడు స్టాలిన్. మీరు హిందీ పెత్తనం ద్వారా మీ సంస్కృతిని, మీ సంప్రదాయాన్ని, మీ అలవాట్లని అన్నింటినీ కూడా మా మీద రుద్దడం ద్వారా మా ప్రాంతీయ భాషలను అన్నింటినీ కూడా అణగదొక్కేసి వాటి అస్తిత్వానికి, ఉనికికి ప్రమాదం వాటిల్లేటటువంటి స్థితిని తీసుకొస్తున్నారని చెప్పేసి భాషాపరమైనటువంటి యుద్ధం తమిళనాడు ఎప్పటి నుంచో చేస్తుంది. ఇప్పుడు ఇంకా ముమ్మరం చేశాడు స్టాలిన్. అంటే భాషాపరంగా, సంస్కృతిపరంగా, ఆర్థికపరంగా అగాధం ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో మొత్తం వాళ్ళ సంఖ్యను పెంచుకొని వీళ్ళ సౌత్ సంఖ్యను అలాగే ఉంచి ఇంకా ఏమో తగ్గిస్తారేమో, అది కూడా చెప్పలేము. అలాగే ఉంచి మొత్తానికి సౌత్ని లిమిట్ చేసి, ఈ డీలిమిటేషన్ పేరుతో సౌత్ని ఒక మేరకే లిమిట్ చేసి వాళ్ళకి మొత్తం పార్లమెంట్లో నామమాత్రపు ప్రాతినిధ్యాన్ని అలా ఉంచి వాళ్ళ హక్కులు సాధించుకోలేరు, వాళ్ళ అధికారం అక్కడ చలాయించుకోలేరు. కేంద్రం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఒత్తిడి కూడా వాళ్ళు తీసుకురాలేరు. వాళ్ళకి ఏ విధమైనటువంటి భాగస్వామ్యము ఆ పార్లమెంటులో ఉండదు. ఇది రాను రాను ఆందోళన కలిగించేటటువంటి విషయంగా మారింది. అందుకనే సౌత్కి నార్త్కి మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే ఇప్పుడు ఏర్పడింది. దీన్ని ఒక్కసారి అగ్గిపుల్ల గీసి ఆజ్యం పోసినట్టుగా, నిప్పు రగిల్చినట్టుగా అమిత్ షా వెళ్ళి ఆ మాట అనేటప్పటికి ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ అనేటటువంటి చర్చ ఫోర్ ఫ్రంట్కి వచ్చింది. చూద్దాం, రేపు 5వ తేదీన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాడు స్టాలిన్. దీని మీద సౌత్ నాయకులు ఎలా స్పందిస్తారు ఏమిటనేది ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మొన్న మధ్యనే
జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ మంది ప్రాతినిధ్యం వచ్చేలా ఉంది పార్లమెంట్లో. ఇక్కడ కూడా మనం ఎక్కువ మందిని కంటే ఎక్కువ పథకాలని అమలు ప్రోత్సాహపు పథకాలు అంటే ఎక్కువ మంది పిల్లల కంటే వాళ్ళకి ఎంకరేజింగ్గా కొన్ని పథకాలని ఇంట్రడ్యూస్ చేయాలేమో అని చెప్పి ఆయన కొంచెం సర్కాస్టిక్గా నర్మగర్భంగా మాట్లాడినప్పటికీ ఆయన ఉద్దేశం అదే. మీరు ఒక్కొక్కరు 16 మందిని కానండి, అప్పుడే నార్త్తో మనం సరిపోతామేమో అని చెప్పి స్టాలిన్ కూడా తమిళనాడులో అన్నాడు. ఇవన్నీ మాటల్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటూ ఉంటుంటే ఏదో జరుగుతుంది, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ సౌత్ అండ్ నార్త్. ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది, అది నివురు గప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు కొంచెం రాజేసి ఆయన అమిత్ షా వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో చూద్దాం. 5వ తేదీ మీటింగ్ తర్వాత దీని పరిణామాలు ఎలా ఉంటాయి. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.